ఈ ట్రంప్ దేన్ని చూసుకునైతే రెచ్చిపోతున్నాడో అదే డాలర్. ఆ డాలర్ ని తొక్కే రోజులు అండ్ ఆ అమెరికా వాళ్ళ అహంకారాన్ని అణిచే రోజులు వచ్చేసాయి. ఎలా అంటే ఈ ప్రపంచం మొత్తం ఒక దేశం అండ్ ఇంకొక దేశం మధ్యలో వ్యాపారం జరగాలంటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రష్యాతో బిజినెస్ చేయాలంటే వాళ్ళు మనకి రూపీస్ లో పే చేయాలి అండ్ మనం వాళ్ళకి రూబల్లో పే చేయాలి. అలాగే ఏ దేశాల మధ్యలో ట్రేడింగ్ చేయాలన్నా వీళ్ళ కరెన్సీ వాళ్ళకి, వాళ్ళ కరెన్సీ వీళ్ళకి ఎక్స్చేంజ్ చేయాలి. మరి అన్ని కంట్రీస్ కరెన్సీస్ ఒకేలా ఉండవు కదా. ఒక కరెన్సీ వాల్యూ తక్కువగా ఉంటే ఇంకో కరెన్సీ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. పైగా ఆయా దేశాల్లో ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇలా చాలా రీజన్స్ వల్ల కరెన్సీ వాల్యూ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అప్పుడు ఈ పేమెంట్ విషయాల్లో ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ దేశాలన్నీ ఒక కామన్ కరెన్సీని వాడుతున్నాయి, అదే డాలర్. మరి బిజినెస్ చేయాలంటే డాలర్ కావాలి, డాలర్ కావాలంటే అమెరికా వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. అందుకే డాలర్ కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. దేనికైనా డిమాండ్ పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంది కదా. అందుకే దీన్ని చూసుకుని ట్రంప్ కి అమెరికా వాళ్ళకి అహంకారం పెరిగిపోయింది. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్ కి బదులుగా ఒక కొత్త కరెన్సీని వాడే ప్లాన్ లో ఉన్నాయి, అదే బ్రిక్స్ కరెన్సీ. ఇది ఏ దేశానికి సంబంధించిన కరెన్సీ కాదు, ఇది బిజినెస్ కోసం మాత్రమే వాడే ఒక కామన్ కరెన్సీ. ఈ కరెన్సీ నోట్ లో మన ఇండియా కూడా ఉంది అండ్ ఈ కరెన్సీ జస్ట్ ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో ఉంది. ప్రపంచం మొత్తం జరిగే గ్లోబల్ ట్రేడింగ్ లో 40%, ఇది చాలా ఎక్కువ, 40% ట్రేడింగ్ ఈ బ్రిక్స్ కంట్రీస్ వల్లనే జరుగుతుంది. ఈ బ్రిక్స్ కరెన్సీ కానీ చలామణిలోకి వస్తే ఈ కంట్రీస్ అన్ని డాలర్ ని వాడటం ఆపేస్తాయి. ఆటోమేటిక్ గా డాలర్ కి డిమాండ్ తగ్గిపోతుంది, అలాగే వాళ్ళ అహంకారం తగ్గుతుంది.